అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, టీకేవీఆర్ పర్ణశాలకి మళ్ళీ స్వాగతం. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం కూడా చాలామందికి అలవాటైనదే, ప్రసిద్ధమైనదే. దీంట్లో కొంచెం విశేషాలు మాత్రం పెద్దగా మనం వాచ్యార్థం చూసుకుంటాం. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. దీన్ని లక్ష్మీ గాయత్రి అని అంటారు. గాయత్రి ఛందస్సు, గాయత్రి దేవతగా ఆరాధన చేసుకోవడం అలవాటు ఉంది. గాయత్రి అన్నది ఛందస్సు. అది దాంట్లో విశేషం ఏమిటి అంటే, స్వర్గం నుంచి సోమలతని పట్టుకు రావడానికి గాయత్రి ఛందస్సు ఉపయోగించింది. తద్వారా యజ్ఞయాగాదులు చేయడానికి ఉపయోగించింది. అది విశేషం. దానికి ఋగ్వేదం చాలా గొప్పగా చెప్తుంది. ఇక్కడ ఈ ఛందస్సులో ఓం అని ప్రారంభిస్తాం. ఏమిటి ఓంకారం అంటే? అకార ఉకార మకారములు. అకారం పరమాత్మ, ఈ మకారం అన్నది జీవుడు, సృష్టి. రెండిటికి సంబంధం కలిపేదే ఉకారము, అమ్మవారు. ఈ ముగ్గురు లేనిదే ప్రపంచం ఎక్కడా లేదు. కాకపోతే కొంతమంది దేవి ఉపాసనే చేస్తారు, ఆమె తప్ప మార్గం లేదని. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కత్తి పక్కనుంది, మనిషి అవతలున్నాడు. మనిషిని చూసి ఎవరూ భయపడరు, కత్తిని చూసి భయపడరు. కానీ ఆ కత్తి పట్టుకున్న మనిషిని చూసి భయపడతారు. ఎంచేత మనిషి వల్ల, కత్తి వల్ల కూడా. అంచేత శక్తి, శక్త రెండు కలిసి ఉండి తీరాలి. ఇప్పటికీ అధిక ప్రసంగం అయింది. ఓం మహాలక్ష్మీ చ విద్మహే. చకారానికి అర్థం ఏమిటి? సుప్రసిద్ధి అని అర్థం. చాలామంది సంస్కృత విద్వాంసులు కూడా శ్లోకంలో అక్షరం తేడా వస్తే, తక్కువ వస్తే చకారం వేయండి అంటుంటారు. అలా కాదు. ఓం మహాలక్ష్మీ చ విద్మహే. అమ్మవారి స్వరూపాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మహాలక్ష్మి అంటే పరమాత్మతత్వాన్ని, జీవతత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని గుర్తుపట్టేలా చేసేది, గొప్ప కాంతి కలిగినది మహాలక్ష్మి చ విద్మహే. చకారం అన్నది ప్రసిద్ధి. జలము ఎలా గుర్తుపట్టగలము? చల్లదనము చేత, ప్రవాహం చేత. అగ్నిని ఎలా గుర్తుపట్టగలము? వెచ్చదనము చేత, శిఖల చేత. సూర్యుణ్ణి కాంతి చేత. ప్రతి వస్తువుకి ప్రతి లక్షణం ఉంటుంది. తద్వారా ఆ లక్షణమునకే లక్ష్మీ గుర్తు అన్నమాట. అది అంచేత ఓం మహాలక్ష్మీ చ విద్మహే. మేము తెలుసుకుంటామయ్యా. విద్మహే అంటే కేవలం అక్షరగ్రహణం చేసి కాదు అర్థం అక్కడ. అది మాత్రం కాదు, అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అది మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి. మళ్ళీ చకారం. విష్ణుపత్ని. విష్ణు అంటే సర్వవ్యాపి అయిన పరమాత్మకి పేరు. విశతి సర్వం జీవరాశి ఆయన విష్ణు అందరమాట. విశ్వవ్యాప్తమైన వాడు ఆయన. అందుకని విష్ణు శబ్దం చెప్తున్నాం. నకారం గొప్పతనం. ఓ పెద్ద ఆయన పాపం పరమశివుల వారికి సంబంధించి పదాలన్నీ తీసుకుని ప్రతి పదం పరమశివుల పరంగా చెప్పారు. ఆయన ఒక్క పదం ఆగిపోయాట పాపం. ఎందుకు అంటే, ఓ పదం ఉంది నారాయణ అని, తా నా ఉంటే చెప్పేసి ఉండేవాడిని నేను శివపరంగాను. ఆ నకారం వచ్చి పడింది, దానివల్ల మార్గం లేదయ్యా అన్నట్ట. సద్దండి అన్నారు, వ్యాకరణం పోతుంది అన్నాడు ఆయన. నత్వచంద్రిక అని మహానుభావుడు ఆయన రచించారు. అలాగే విష్ణు విషేర్ధాతో ప్రవేశనాత్, అంతర్లీనంగా ఉంటాడు పరమాత్మ. విష్ణు పత్నీ చ ధీమహి. అలా ఉండడానికి కూడా సదుపాయం కలిగించేలాంటి
తల్లి ఆవిడ, విష్ణు పత్నీచ ధీమహి. పత్ని అంటే ధరింపబడేది, ధరించేది, రక్షకురాలు అని అర్థం. విష్ణు పత్నీచ ధీమహి తన్నః లక్ష్మి ప్రచోదయాత్. ఆమె మమ్మల్ని ప్రచోదన చేయుగాక, సత్కార్యములందు సక్రమంగా వినియోగించేలా చేయుగాక. హనుమంతుడు అంతవరకు కూడా మామూలుగానే ఉన్నాడు. సీతమ్మని చూచిన తర్వాత పదం మార్చాడు. సీతమ్మతో చెప్పేటప్పుడు ఏమన్నాడు? రామదూతని దూతోహం రామస్య అన్నాడు. కానీ సీతమ్మతో మాట్లాడిన తరువాత అతని మాటలో తేడా వచ్చింది. దాసోహం కోసలేంద్రస్య అంటే మన తత్వం ఏదో తెలియపరుస్తుంది ఆవిడ. అందుకని అంచేత తన్ను లక్ష్మి ప్రచోదయాత్, ప్రచోదన కలిగిస్తుంది ఆవిడ. అలాగే రాజసూయాగ సమయం లోపల కృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇస్తే సంబరపడ్డాడు స్వామి. రుక్మిణీదేవి చెప్పింది. తాంబూల స్వీకారానికి అర్థమేటో తెలుసునా? వాళ్ళకే కష్టం వచ్చినా నీ అంతటా నువ్వు వెళ్ళి రక్షించి తీరాలి. అందుకనే అలాంటి మహానుభావుడు అర్జునుడి కాళ్ళ దగ్గర కూర్చుని రథసారథ్యం చేశాడే. ఇది అక్కడ అమ్మవారు ప్రచోదన చేస్తుంది. అలాగే జాంబవతిగా ప్రచోదన చేసింది, సత్యభామగా ప్రచోదన చేసింది, రుక్మిణిగా ప్రచోదన చేసింది. అలా ఎక్కడ పడితే ఎక్కడ ప్రచోదన చేస్తుంది అమ్మవారు. అలాగే కూర్మావతారంలో కూడా రకరకాల వస్తువులు వస్తున్నాయి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి స్వామిని దగ్గరికి తీసుకుని మెడలో పూలమాల వేసిన తర్వాత అమృతం వచ్చింది. గమనించండి. తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ ఒక్క మంత్రానికే విడిగా ఉపన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది విశేషం. అలాంటిది మీరు శ్రద్ధగా జపించుకోండి. ఎన్నాళ్ళని లేదు, రోజు తప్పనిసరిగా కనీసం 3 సార్లు లేదా 27, 108 నైవేద్యం మీ ఇష్టం చేసుకోండి. ఇది క్షేమంగా ఉండండి. అంత అనుబంధాలు కలుగుతాయి. ఇక తరువాతి మంత్రము, ఇళ్లల్లో గనక గొడవలు ఉన్నట్టయితే అత్తాకోడళ్ళు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, సోదరులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళ కోసం కూడా ఒక చక్కటి మంత్రం ఉంటుంది. అది జపించండి, పారాయణ చేయండి. అహమేవ వాత ఇవ ప్రవామి. ఇది దేవీ సూక్తం. అమ్మవారు చెప్తోంది. అహమేవ వాత ఇవ ప్రవామి. గాలి ఎలాగైతే ప్రసరిస్తుందో నేనే ఆ వాయు యొక్క సంచారాన్ని కలిగిస్తాను, ప్రసరింపజేస్తాను. సుగంధం ఉన్నట్టయితే సుగంధాన్ని అందరికీ అందిస్తాను. దుర్గంధం ఉన్నట్టయితే దుర్గంధాన్ని తొలగించడానికి నేను ఉపయోగిస్తా. దాని మధ్యలో నువ్వు వస్తే నేనేం చేయను. వాత ఇవ ప్రవామి. ఆరభమాణ భువనాని విశ్వ. సకల జీవరాశులు, విశ్వములు, అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఇవన్నీ కూడా సృష్టించబడ్డానికి నేను కారణము, ప్రవర్తన నేనే. ఇది వేదాంత దేశికులు దయాశతకంలో చాలా గొప్పగా చెప్పారు. 100 శ్లోకాల్లో అమ్మవారు దయారూపంలో ఉండి ప్రేరణ చేస్తుంది. ఆరభమాణ భువనాని విశ్వ. సృష్టికి మూలముగా ఉండే పద్ధతి లోపల నేను కదిలిస్తాను. పరో దివ పర ఏన పృథివ్యై తావతి మహిమ సంబభూవ. ఆ మహిమ ఇంతటిది అని చెప్పలేము. తావతి, నువ్వు ఎంత చూడగలిగితే అంత మహిమ కనిపిస్తుంది. ఏమిటది? పరోదివ. జిలోకం ఉంది, దాని పైన కూడా ఉండి దాన్ని నిలబెట్టుందని నేను పరోదివ. పర ఏన పృథివ్యై. కింద భూమండలం ఉంది, దీనికున్న ఓర్పు, క్షమాగుణము, శక్తి ఇదంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను. అది విశేషం. తావతీ మహిమ. తావత్ అంటే అంత మాత్రమే అని కాదక్కడ. నువ్వు ఎంత చూడగలిగితే అంతా ఉంటుంది ఆ మహిమ. తావతీ మహిమ సంబభూవ.
ఈ మహిమ ఇంతటిది అని చెప్పడానికి లేదు. అలాంటి అద్భుతమైన మంచి మహిమ కలిగిన దాన్ని నేను. ఇది జపం చెయ్యండి. ఇక తరువాతి మంత్రము ఇంకొకటి. ఇంటర్వ్యూలకు వెళ్ళిన, పోటీ పరీక్షలకు వెళ్ళిన, మౌఖిక పరీక్షలకు వెళ్ళిన, ఉద్యోగాల కోసం వెళ్ళిన ఇది చాలా ఉపయోగిస్తుంది విద్యార్థులకి. ఒక 21 రోజులు కానీ, 45 కానీ, 90 రోజులు కానీ, రోజు కూడా కనీసం 11 సార్లు చదువుకోండి. నైవేద్యం పటిక బెల్లం కానీ, తేనె కానీ, పాలు కానీ నివేదించండి. ఇష్టదైవం ముందు కూర్చోండి, సమస్య లేదు. నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయ తత్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే. అంతేకాదు, ఇక్కడేమిటి? సమస్తము ప్రకాశించేవానికి దివస్పుత్రాయ సూర్యాయ శంసత. ఇది సూర్యుని ముందు నిలబడి 3 సార్లు చదవండి, 11 సార్లు చదవండి. నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహో దేవాయ. ఇది శివ సంబంధముగా చెప్తారు. ఋగ్వేదంలో అద్భుతమైన అర్థాలు చెప్పారు. మిత్రునికి అంటే అందరికీ కూడా స్నేహితుడు ఆయన. చెట్ల దగ్గర నుంచి, అదే అన్నమాచార్యుల వారు అంటారు కదా, ఏనుగు మీద కాయ ఎండొకటి, శునకం మీద కాయ ఎండొకటి, ఎక్కడా తేడా చూపించదు. మిత్రస్య వరుణస్య, వరుణుడు కూడా స్పృశించిన ప్రతిదాన్ని కూడా తడుపుతాడు, ఆర్ద్రం చేస్తాడు, దోషములు పోగొడతాడు. వరుణస్య చక్షసే మహోదేవాయ, మహాదేవుడు ఆయన రక్షణ కలిగిస్తాడు. దూరే దృశ్యే దేవజాతాయ కేతవే, దూరం నుంచి ఉన్న వాటిని కూడా చూడగలిగేలాంటి అద్భుతమైన ప్రజ్ఞ కలిగినవాడు కేతవే. అంటే సమస్తము కూడా ప్రకాశించేవాడు. దివస్పుత్రాయ సూర్యాయ శంసత, ద్యులోకానికి పుత్రుడు ఆయన సూర్యుడు, అతన్ని ప్రార్థించండి. ఇక్కడ సూర్యుని లోపల విష్ణువుని ఆరాధించిన, సూర్యుని లోపల శివుని పరంగా ఆరాధించిన, సూర్యుని లోపల సూర్యునిగా కూడా ఆరాధించిన ఫలితం ఉంటుందని మత్స్య పురాణము, విష్ణు ధర్మోత్తరము, ఆదిత్య శయన వ్రతము అన్న దాంట్లో చెప్తారు. దీన్నే ఇంకో పురాణంలో నక్షత్ర పురుష దర్శనము అంటారు, విష్ణు ధర్మోత్తరంలో. అది విశేషం. నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయ తత్ ఋతం సపర్యత. ఆ ఋతం సపర్యత, అతని కోసం యజ్ఞాన్ని సక్రమంగా చేయండి అయ్యా. దూరే దృశాయ దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత. మళ్ళీ ఒక్కసారి కన్ఫ్యూజన్ లేకుండా, నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయ తత్రుతం సపర్యత దూరే దృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శంసత. విష్ణు ధర్మోత్తరము మత్స్యపురాణంలో సూర్య శివ విష్ణుపరముగా సూర్యస్థుతి ఉంటుంది. ఆదిత్య శయన వ్రతమని, నక్షత్ర పురుష దర్శనమని గమనించండి. స్వస్తి.